తెలంగాణ జనసమితి రాష్ట్ర సదస్సును ఈ నెల 21న విజయవంతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా వేదికగా బుధవారం నాడు తెలంగాణ జనసమితి రాష్ట్ర సదస్సు గోడు పత్రికలు కరపత్రాలు ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మొసలి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 21వ తారీఖున హైదరాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవనంలో రాష్ట్ర విభజన హామీల అమలు కేంద్ర ప్రభుత్వ వివక్షతపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం హాజరవుతారని, కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన హామీలను అమలుపరచుటకై కృష్ణా జలాలలో రాష్ట్రానికి న్యాయమైన వాటా తేల్చాలని, ఉద్యోగ విభజన పూర్తి చేసి తెలంగాణ ఉద్యోగులను వెనక్కి పంపించాలని, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సంస్థలను ఆస్తులను విభజించాలని, రాష్ట్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ లోపాయికారి ఒప్పందంతో పార్లమెంట్ ఎలక్షన్ గెలవాలని ప్రయత్నిస్తుందని, టీఆర్ఎస్ బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, పార్లమెంట్ ఎలక్షన్ లో తగిన గుణపాఠం చెప్పాలని, మందిరాల పేరుతో మతాల పేరుతో రాజకీయాలు ఎక్కువ రోజులు నడవవని తెలంగాణ ప్రజలు చైతన్యమైనటువంటి వారిని కాబట్టి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని, వెంటనే రాష్ట్ర విభజన హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విభజన హామీ చట్టాల్లో పెట్టినటువంటి అనేకమైనటువంటి అంశాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ తుంగలో దొక్కడం జరుగుతుంది. దానిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ మళ్ళీ చావు బతుకులు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసే విధంగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుంటుందని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి మేము గతంలోనే చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. రేపు కూడా వీళ్ళు బహిరంగంగా కాకుండా లోపాయికారికంగా బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది. ఏది పనిచేసినప్పటికీ కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 17 పార్లమెంటుకు మినిమం 12కు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఇప్పటికే సర్వేల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ప్రజలందరూ కూడా ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పైన ఒక విరక్తి చెందినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిందే. కృష్ణా జలాలు మన తెలంగాణ ప్రాంతం అన్నిటి కూడా మన పాలమూరు అంతా కూడా సస్యశ్యామలం కావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీళ్ళు వస్తాయని భావిస్తే కేసీఆర్ ఏమో జగన్మోహన్ రెడ్డి నీళ్లు తరలించకపోతున్నా అలాయి బలాయి చేసుకున్నాడు తప్ప కృష్ణా జలాలపైన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమో న్యాయమైనటువంటి వాటాను పంచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము బీజేపీ పార్టీని ఈ తెలంగాణ జనసమితి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఆనాడు విభజన హామీ చట్టాల్లో కృష్ణా జలాల్లో తెలంగాణకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాను తేల్చాలి. ఉద్యోగ విభజన పూర్తి చేసి ఉద్యోగస్తులు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను మొత్తం తెలంగాణకు వెనక్కి పంపాలని, అదేవిధంగా పెండింగ్లు ఉన్నటువంటి సంస్థల యొక్క ఆస్తులు అనేకం కూడా ఈరోజు పెండింగ్లో ఉండడం జరుగుతుంది. ఆ దాని నుంచి మనకు రావాల్సినటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో అదంతా కూడా రాకుండా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆస్తుల యొక్క పంపకాలు జరిపి ఆస్తుల నుంచి రావాల్సినటువంటి నిధులన్నిటిని కూడా వెంటనే విభజించాలి. అదేవిధంగా రాష్ట్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ తక్షణమే ఏర్పాటు చేయాలని తెలంగాణ జనసమితి పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని దించినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా జేజేలు తెలియజేస్తూ రాష్ట్ర విభజన హామీలు అమలు కేంద్ర ప్రభుత్వ వివక్షతపై ఈ నెల 21వ తారీఖున హైదరాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో ఈ యొక్క తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర సదస్సు నిర్ణయించడం జరుగుతుంది. ఆ సదస్సు తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఊరూరా వాడవాడ తీసుకుపోయి రాష్ట్రంలో కేసీఆర్ను ఏ విధంగా అయితే గద్దె దింపినమో రేపు కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా
తెలంగాణ జనసమితి పార్టీ కార్యాచరణ ఉంటుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో తెలంగాణ జనసమితి పార్టీ ఆలోచనలు అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీకి